మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనము. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎవరైనప్పటికీ రోగముతో ఉంటే, బాధతో ఉంటే, మనోవేదనతో ఉంటే, ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే, దేవుని వైపు తిరిగి ఆయనకు ప్రార్థిస్తే ఆయన ఎవరైతే రోగంలో ఉన్నారో, ఎవరైతే మనోవేదనలో ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేయని వారుగా ఉంటున్నారో వారందరినీ కూడా మన దేవుడు స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడు. ప్రభువు మీద విశ్వాసం ఉంచండి. ప్రతి రోగాన్ని మీ జీవితాలలో నుండి తొలగించుకోండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని బిడ్డలారా, ఏ రోగముల చేత బాధపడుతూ ఉంటున్నారో దేవుణ్ణి అడగండి, ఆయన వైపు తిరగండి. ఆయన స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు. మనోవేదనకు మందే లేదని అంటూ ఉంటారు, కానీ దేవుని బిడ్డలారా, మనస్ఫూర్తిగా వాక్యం ధ్యానించండి. మనోవేదనకు మనశ్శాంతిని ఇస్తాడు దేవుడు. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించండి, మంచి స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు. మనస్ఫూర్తిగా ఆయన దగ్గర మోకరించి ప్రార్థించండి. ఎటువంటి రోగాన్నైనా సరే నీ జీవితాలలో నుంచి దేవుడు తొలగించేవాడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన వైపు తిరగండి, ఆయనకు మొర్రపెట్టండి. స్వస్థత మీ జీవితాలలో అనుభవించండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే రోగాల చేత బాధపడుతూ ఉంటున్నారో, ఎవరైతే మనోవేదన చేత బాధపడుతూ ఉంటున్నారో, ఎవరైతే ఆత్మీయ రోగంలో ప్రార్థన చేయని వారిలాగా, వాక్యం చదవని వారిలాగా నీకు దూరంగా ఉంటున్నారో వారందరినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచమని, బాగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.